క్యాబ్ డ్రైవర్ చెప్పిన విషయాల గురించేనండి. ఎంత ఆలోచించినా అదొక మిస్టరీలా అనిపిస్తోంది. రావు గారు. హలో రావు గారు, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? సారీ అభిరామ్ గారు, చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేశాను. చెప్పండి. ఈరోజు మీరు మీ మిస్సెస్ ఓ క్యాబ్ ట్రావెల్స్ దగ్గర ఉండడం చూశాను. అవునండి, చిన్న ఎంక్వైరీ కోసం వెళ్ళాం. మీ తమ్ముడు అఖిల్కు హారికకు డైవర్స్ అయ్యాయంట కదా? ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఈరోజు మీరున్న క్యాబ్ ట్రావెల్స్ దగ్గర మీ మరదలు హారిక ఉండడం చూశాను. హారిక అక్కడుందా? అయినా హారిక అక్కడేం చేస్తుంది? నాకు తెలియదండి, మీ ముగ్గురు కలిసే అక్కడికి వచ్చారనుకున్నాను. లేదు రావు గారు, నేను మా మిస్సెస్ మాత్రమే వచ్చాం. మాకు హారిక ఎక్కడ కనిపించలేదు. అంటే తను మీకు దూరంగా ఉందండి. దూరంగా ఉందా? అవును, కాస్త దూరంగా ఉండి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం చూశాను. ఏదైనా ఇష్యూవా సార్? ఏం లేదండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైందండి? ఎవరో హారిక గురించి చెప్తున్నారేంటి? వసు గారు, ఈరోజు మనం వెళ్ళిన క్యాబ్ ఆఫీస్ దగ్గర హారిక ఉందంట. వసు గారు, హారిక అక్కడేం చేస్తుందండి? మనల్ని చాటుగా అబ్జర్వ్ చేస్తుంది. మనల్ని చాటుగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం హారికకేంటి? సంథింగ్ రాంగ్ వసు గారు. హారిక ఏదో మేనేజ్ చేయడానికి అక్కడికి వచ్చినట్టుంది. అంటే క్యాబ్ డ్రైవర్తో తన గురించి మనతో చెప్పొద్దు అని చెప్పిందంటారా? సంథింగ్ లైక్ దట్. సంథింగ్ ఫిషీ. మీ గెస్సింగ్ కరెక్టే అనిపిస్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని ఎలాగో తెలుసుకొని మనకంటే ముందే అక్కడికి వెళ్ళి ఆ క్యాబ్ డ్రైవర్తో హారిక మాట్లాడుండాలి. అంటే శివాని హత్యతో హారికకు ఏదో సంబంధం ఉన్నట్టే కదా? ఖచ్చితంగా అలాంటిదేదో ఉండాలి. తన గురించి బయటికి రాకుండా హారిక జాగ్రత్త పడుతుంది. అంటే మనం చేసే అన్ని ఎంక్వైరీలను హారిక తెలుసుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. హారిక మనల్ని ఫాలో చేస్తుంది, ప్రతి మూమెంట్ తెలుసుకుంటుంది. మనకంటే ముందొచ్చి క్యాబ్ డ్రైవర్ని మేనేజ్ చేసిందంటే హారికకు ఖచ్చితంగా శివాని హత్యతో సంబంధం ఉండే ఉంటుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ క్యాబ్ డ్రైవర్ని గట్టిగా అడగాలండి. అడుగుదాం వసు గారు. హారిక గురించి వాడి దగ్గర నుంచి నిజమంతా రాబడదాం. శివాని హత్యకు హారికకు సంబంధం ఉందని తేలితే హారికను అస్సలు క్షమించకూడదండి, జైలుకు పంపించాలి. అసలు హారికకు మనం ఎంక్వైరీ చేస్తున్న విషయాలు ఎలా తెలుస్తున్నాయి? ఎవరు చెప్తున్నారో కూడా కనిపెట్టాలి. సుమా, మై డియర్ సుమా. సుమా, ఎవరు? నేనే సుమా. నేనే అంటే? నీ ప్రియుణ్ణి, నీ ప్రాణనాథుణ్ణి. చలపతివా? కాదు, నీకు కాబోయే పతిని. కాబోయే పతివా? అవును, నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఎన్నాళ్ల నుంచో నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. నా ప్రేమను నీకు చెప్పాలనుకుంటున్నాను. నీ అడుగులో అడుగులు వేస్తూ నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. నాకే తెలియకుండా నన్ను ప్రేమించే మనిషివా? అవును సుమా, నీ చూపు కోసం, నీ మాట కోసం, నీ ప్రేమ కోసం, నీతో పెళ్లి కోసం నేను ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. మరి ఎన్నాళ్ళుగా నా ముందుకెందుకు రాలేదు? నేను కూడా నీలాంటి ప్రేమికురాల కోసమే ఎదురు చూస్తున్నాను. నేను కూడా నీలాంటి ప్రేమికుడి కోసమే ఎదురు చూస్తున్నాను. పద రాజా, వెళదాం. పద, ఈ లోకాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం. పద. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడా? ఇప్పుడే, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. పద పద. అంటే మంచి ముహూర్తం అది చూడాలి కదా సుమా. అవసరం లేదు, మన మనసులు కలిసిన వేళే మంచి ముహూర్తం. ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇక ఎదురు చూడటం నా వల్ల కాదు. ఈ క్షణమే మన పెళ్లి జరిగిపోవాలి. ఏ గుడి ఖాళీగా ఉంటే ఆ గుళ్ళకెళ్ళి పెళ్లి చేసుకుందాం. పదనాదా, పద పదనాదా. అంటే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే
ఇక నువ్వు నాకు ఏం చెప్పినా నేను వినను. ఇప్పటికే ఎంతో మంది నా జీవితంలోకి వచ్చారు పోయారు. నేను వదులుకోలేను. నేను వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. వదిలిపెట్టను. ఇది కళ. ఎంత మంచి కళ. ఆ కోయిదర త్వరలో నా జీవితంలోకి ఎవరో వస్తారని చెప్పాడు. అంటే కలలో వచ్చాడన్నమాట. తెల్లవారుజామున 4 అయింది. అంటే ఈ కళ నిజం అవుతుందన్నమాట. రేపు మళ్ళీ ఆ కోయిదర్ను కలిసి నా లవర్ ఎప్పుడొస్తాడో అడగాలి. ఈరోజు ఎలాగైనా క్యాబ్ డ్రైవర్తో నిజం చెప్పించాలండి. వాడు నిన్న మనతో అబద్ధం చెప్పాడని నాకు బలంగా అనిపిస్తోంది. తను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అతను చెప్పిన వివరాలతో ఒక స్కెచ్ గీద్దాం వసు గారు. పోలీసులు చెప్పినట్టు ఆ స్కెచ్ మనకి హెల్ప్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆ క్రిమినల్ని పట్టుకొని తీరాలండి. తను ఎక్కడున్నా సరే వెంటాడి తీరాలి. నిన్న ఎలాగోలా అభిబావ వసు అక్కలకి దొరకకుండా తప్పించుకున్నాను. ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది డ్రైవర్? ఏమో మేడం, కార్ ట్రబుల్ ఇచ్చింది. వెళ్ళి చూస్తాను. హలో, హాయ్ మేడం. మీరేంటి ఇక్కడ? ఏమైంది మేడం? నువ్వేంటిక్కడ? ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? లేదు మేడం, నిన్న మీరు డబ్బులు ఇచ్చారు కదా, మా ఊరు వెళ్తున్నాను. ఏవండి, కార్ ఆపండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏంటండి? ఏవండి, కొంచెం వాడు చూడండి. క్యాబ్ డ్రైవరు హారికతో మాట్లాడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు. మేడం, కార్ రెడీ. ఓకే ఓకే శ్రీను, ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. థ్యాంక్ యూ మేడం. త్వరగా క్యాబ్ డ్రైవర్ని పట్టుకుందాం, పదండి. ఓకే అండి. త్వరగా పోనివ్వండి. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఇందాక నువ్వు మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి సార్? నిన్న నీకు నేను ఫోన్లో చూపించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు మేడం. తెలియకుండానే తనతో అంతసేపు మాట్లాడావా? అది ఆ మేడం నన్ను అడ్రస్ అడిగింది సార్. తను వేరే క్యాబ్లో వెళ్తూ నిన్ను అడ్రస్ అడిగిందా? అంటే ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరో నాకు తెలుసు మేడం. నిజానికి నేను వాడితోనే మాట్లాడుతున్నాను. మర్యాదగా నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను 4 తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. ఏంటి సార్ ఏమంటున్నారు? నేనేం తప్పు చేశాను? నిజం చెప్తావా లేదా? చెప్పు. సార్ కొట్టకండి సార్. సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను ఊరు వెళ్తున్నాను సార్.
నిజం చెప్పి వెళ్ళు. నేను డబ్బు కోసం కకృతిపడి నేను మీకు అబద్ధం చెప్పాను సార్. అది ఆ రోజు నా క్యాబ్లో వచ్చింది మీ ఫోన్లో చూపించిన అమ్మాయే. ఆ రోజు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఆ మేడం నా క్యాబ్లో వచ్చారు. ఏదో పనుందని ఆ ప్లేస్కి తీసుకువెళ్ళారు. నేను డ్రాప్ చేసి వచ్చేసాను. నాకంతే తెలుసు సార్. ఇంకేదైనా దాచావా? నిజం చెప్పు. అమ్మ తోడు మేడం, నాకు తెలిసిందంతా చెప్పాను. సరే, ఏదైనా దాచావని తెలిసిందో జైల్లో ఉంటావు. హో. ఏవండి, హారిక వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్తుందో మనం ఫాలో చేయాలి. త్వరగా రండి. పదండి. అదిగోండి హారిక కారు. హారిక ఎవరికో క్యారేజ్ తీసుకువెళ్తుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు. పదండి వసు గారు. ఈ ఇంట్లోకే వెళ్ళింది కదా? రండి. ఎవరు నువ్వు? నన్నెందుకు బంధించావు? అరువుకు అరిచి అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. నా కోసం మా అమ్మ తమ్ముడు ఏడుస్తూ ఎదురు చూస్తుంటారు. నన్ను వదిలే. వదిలేస్తా, కానీ ఇప్పుడు కాదు. నీతో పనుంది. నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, తిను. నాకు ఫుడ్ వద్దు, ఏమీ వద్దు. నన్ను వదిలే. మాట్లాడుకో, ముందు తిను. తినది, తిను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? మీ వాళ్ళ దృష్టిలో నువ్వెప్పుడు చచ్చిపోయావే. ఇప్పుడు ఫుడ్ తినకపోతే నిజంగానే చేస్తావు. దయచేసి నన్ను వదిలే. నేను మా ఇంటికి వెళ్తాను. నేను చెప్పిన మాట వినకపోతే ఇంటికి కాదు, పైకి పోతావు. నా పని అయ్యాక నేను నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు బతికి ఉండాలి. ఇక్కడికి ఎవరు వచ్చారు?
వీళ్ళు ఎక్కడికి ఇలా వచ్చారో? ఇది చచ్చింది అనుకుంటున్నారు. బతికే ఉందని తెలిస్తే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అర్జెంటుగా దీన్ని దాచేయాలి. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు. నేను ఇక్కడ ఉన్నానని ఎలాగైనా వాళ్ళకు తెలియచేయాలి. మావయ్య వసు అత్తయ్య వచ్చారు. ఏవండి, ప్లేస్ చూసారా? చాలా తేడాగా ఉంది. అవును వసు గారు, హారిక ఇక్కడ ఎవరినో బంధించినట్టుంది. అది నన్నే మావయ్య, ప్లీజ్ సేవ్ మీ. కానీ తనెవరిని బంధించిందండి? తను ఇక్కడికి కదా వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడెవరూ లేరండి. హారిక మనల్ని మిస్లీడ్ చేసినట్టుంది. అటు చూద్దాం రండి. శివాని, శివాని అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? నువ్వు బతికే ఉన్నావా? అవును మావయ్య, 4 రోజుల నుంచి తనెవరో నన్ను ఇక్కడే బంధించింది. తనెవరో కూడా నాకు తెలియదు. తను ఎవరో కాదు, నీ మాజీ చిన్నత్తయ్య. ఎందుకు ఇలా చేసావు హారిక? శివానిని బంధించి చనిపోయిందని ఎందుకు నాటకం ఆడావు? దాన్ని అక్కడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, అందుకే దాన్ని కిడ్నాప్ చేసి అది చనిపోయినట్టు డ్రామా ఆడి మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనుకున్నాను. నువ్వు మనిషివేనా? ఆడపిల్లవేనా? సాటి ఆడపిల్ల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావా? అఖిల్ నా సొంతం. ఆ స్థానాన్ని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా నేను ఇలాగే చేస్తాను. నీకు అఖిల్ మీద అంత ప్రేమే ఉంటే వాడికి ద్రోహం చేసేదానివే కాదు. ద్రోహం చేసింది మీరు. నన్ను నమ్మించి మోసం చేసింది ఈ వసు అక్క. అఖిల్తో విడాకులిప్పించి నాకు భరణం కూడా రాకుండా చేసింది. నువ్వు చేసిన ద్రోహానికి అదే నీకు సరైన శిక్ష. శిక్ష మీరే కాదు, నేను కూడా వేయగలను. అందుకే మిమ్మల్ని బెదిరించటానికి బయటికొచ్చిన శివానిని కిడ్నాప్ చేశాను. ఆ ప్లేస్ లో మరో అమ్మాయి డెడ్ బాడీ పెట్టి శివానియే చనిపోయినట్టు మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. శివాని అమ్మ నిన్ను ప్రతిరోజు బ్లేమ్ చేసేలా చేశాను. నన్నే కొడతావా? కడుపులో బిడ్డ లేకపోతే చంపేసుండేదాన్ని. నువ్వింత క్రిమినల్ ఎప్పుడయ్యావు హారిక? నన్నలా మార్చింది నువ్వే. నీ వల్లే నేను నేరస్తురాలయ్యాను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను.
నువ్వెన్నో తప్పులు చేసావు హారిక. వసు గారు నిన్ను ఎన్నోసార్లు క్షమించారు, కాపాడారు. అయినా కూడా నువ్వు మారలేదు. నిన్ను పోలీసులకు అప్పగించి నిన్ను జైలుకి పంపించాలి.